మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మన సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్యాస్టరేట్ సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని మన సంఘ సభ్యులకు, ప్రేక్షకులందరికీ నేటి మన బైబిల్ డివోషన్స్కి మా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతున్నాం. మీకు తెలిసినట్లుగా గత 2 రోజులుగా మనం నెహెమ్యా గ్రంథం నుండి ధారావాహిక సందేశాలను వింటున్నాం. నెహెమ్యా 4-5 అధ్యాయాలలో యెరూషలేము ప్రాకార పునర్నిర్మాణం కొనసాగుతూ ఉండగా నెహెమ్యా ఎదుర్కొన్న అవమానాలు, హేళన, ఎగతాళి, నిందలు, ఆటంకాల గురించి, దైవకృపలో ఆయన వాటన్నిటినీ అధిగమించిన విషయాన్ని గురించి మరియు నాటి సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ యూదులలోని అనేక మంది ఆర్థిక సమస్యలను నెహెమ్యా పరిష్కరించి జనులను బలపరిచిన విధానాన్ని మనం గమనిస్తాం. ఈ అంశాలన్నిటినీ సంక్షిప్తీకరిస్తూ మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి. ప్రమీల వివేకానంద్ గారు వారి ధారావాహిక సందేశాలలో భాగంగా నెహెమ్యా స్టాండింగ్ ఫర్మ్ అమిడ్స్ట్ అపోజిషన్, వ్యతిరేకత ఎదురైనప్పటికీ దేవుని పనికై దృఢంగా నిలబడిన నెహెమ్యా అనే అంశంపై నేటి దైవ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు. నెహెమ్యా తాను ఎంతో శ్రమపడుతూ చేస్తున్న ప్రతి మంచి పనిని పరిగణలోనికి తీసుకొని తన పరిపూర్ణమైన కృప వెంబడి కృపలో తనను జ్ఞాపకం ఉంచుకొనమని ఆ దేవాది దేవునికి విన్నవించిన విషయాన్ని కూడా నేటి కార్యక్రమంలో మనం స్పృశిస్తూ సందేశానికి ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువైనా యేసుక్రీస్తు పరలోక విషయములో, ప్రభువైనా యేసుక్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. జనకాని వెన్ను కొనినా జనులా క్షేమము చూచి, జనకాని వెన్ను కొనినా జనులా క్షేమము చూచి సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. నీదు స్వాస్థ్యమైనటి నీ ప్రజలతో కలసి, నీదు స్వాస్థ్యమైనటి నీ ప్రజలతో కలసి కొనియాడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. దేవాని ప్రజల ఎడల దినదినము నీకున్నా, దేవాని ప్రజల ఎడల దినదినము నీకున్నా. ధనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను.
అనుదిన దైవవాక్యంను వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన నామమున మీకు శుభం తెలియజేసుకుంటున్నాను. నెహెమ్యా గ్రంథము ధారావాహికంగా 1, 2, 3 అధ్యాయాలు మనం ధ్యానించాము. 4, 5 అధ్యాయంలో ఆటంకాలను అధిగమించడం గురించి ధ్యానించుకుందాం. తొలుతగా ప్రార్థించుకుందాం. కృపామయ దయగల తండ్రి, ఈ యొక్క అనుదిన దైవవాక్యం ధ్యానించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మీ వాక్యంలో ఉండేటువంటి సత్యాలని మాకు బయలుపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నెహెమ్యా గ్రంథము మొదటి 2 అధ్యాయాల్లో నెహెమ్యా యొక్క ప్రార్థన మరియు బాధ్యతతో ప్రాకారంలో కట్టుట విషయాన్ని గురించి పూనుకున్నాడు అన్న విషయాన్ని ధ్యానించాం. 3వ అధ్యాయంలో 12 గుమ్మములను ప్రతిష్ఠించడం గురించి మనము తెలుసుకున్నాం. ముందుగా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే 1, 2 అధ్యాయాల్లోని యెరూషలేము ప్రాకారం పడిపోయింది. తర్వాత గుమ్మములు అగ్ని చేత కాల్చబడిపోయినాయి. చెత్త కొన్ని సంవత్సరముల నుండి పేరుకుపోయింది. అక్కడ శేషించినటువంటి జనులు శ్రమను నింద పాలవుతున్నారు. దేవుని ప్రార్థించుట ద్వారా దేవుని బలము గూర్చి జనులకు నెహెమ్యా తెలియచేశాడు. అంతేకాకుండా వారిని ధైర్యపరచడమే కాకుండా తిరిగి ఆ పని చేయటకు వారు పూనుకున్నారు. ఈరోజు మనము 4, 5 అధ్యాయంలో ఉండేటువంటి నెహెమ్యా ఏ విధంగా ఆటంకాలను ఎదుర్కొన్నాడో అన్నటువంటి విషయాన్ని మనము ఎదుర్కొనుటకు గల సాధనాలను కూడా తెలుసుకున్నాం. వాక్యానుసారముగా చూస్తే నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొంతురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద నుండి వారు కట్టిన దాని పైకి ఒక నక్క ఎగిరినట్లయినా వారి గోడ, రాతి గోడ పడిపోవుననెను. ఈ విధంగా హేళన, ఎంత ఎగతాళి, ఎన్ని నిందలు వేస్తారు. ఎన్ని నిందలు పెరిగిపోయినను నెహెమ్యా ఒకటే విషయం, ఆయన ప్రార్థనే ఆయన చేశాడు. ఏమన్నా చేశాడు? 4వ వచనం తర్వాత అక్కడ మా దేవా ఆలకించుము అని ప్రార్థన చేశాడు. మా దేవా ఆలకించుము అని 4, 5, 6 వచనాల్లో ప్రార్థనలోనే ఆయన చేయడం వలన ప్రాకారం కట్టుకొనుటకు పూనుకొనుటలో కానీ ఎంతటి తునీకారము, హేళన, అవమానము, అసహ్యము, అపహాస్యము ఇవన్నీ చేసిన దేవుని కొరకు ప్రారంభించినటువంటి పనికి ఎన్ని కార్యాలు అడ్డు వచ్చినా కానీ ఆ పని పూనుకున్నారు. జయాన్ని సాధించడానికి ఎదుర్కోవాల్సి వచ్చింది. వారు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఆటంకంలోనూ ప్రార్థన అనేది ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. శేషించినటువంటి జనులు ఎంతటి తిరస్కారం బట్టి వాళ్ళేమి కృంగిపోలేదు, పని చేయుటకు మనస్సు కలిగి ఉన్నారన్నమాట. తర్వాత 4వ అధ్యాయము 7, 8 వచనాలలో చూస్తే శత్రువులైన సన్బల్లటు, టోబియా, అరబీలు, అమ్మోనీయులు, అష్టోదీయులు మిగుల కోపంతో జనులకు తెలియకుండా వారి మధ్యకు జొరపడి వారిని చంపి పని ఆటంకపరుద్దామని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు శత్రువుల యోచన యూదులకు తెలియపరిచి వారి ఆలోచనను వ్యర్థపరిచారు. 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే చెత్త విస్తారంగా ఉంది. అంతేకాకుండా బరువులు మోయి వారి యొక్క బలం కూడా తగ్గిపోతుంది. 12, 13 వచనాల్లో చూస్తే సహాయం కొరకు నలుదిక్కుల నుండి జనుల్ని అడిగాడు నెహెమ్యా. వెంటనే జనులు వారి కుటుంబాల వారిగా కత్తులతోనూ, విండ్లతోనూ, ఈటలతోనూ రాగా నెహెమ్యా వారిని ఒక క్రమ పద్ధతిలో వారిని గోడ వెనుక ఒక స్థలంలో
వరుసగా నిలబెట్టడం జరిగింది. ఇట్టి సందర్భంలో కూడా ప్రార్థనకే ప్రముఖ స్థానం ఇచ్చాడు నెహెమ్యా. 4వ అధ్యాయం 9వ వచనంలోని ఒక ప్రార్థన, ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన చూద్దాం. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంటిమి. దేవుని మహాశక్తి బట్టి ధైర్యం తెచ్చుకోనమని నెహెమ్యా వారిని బలపరిచాడు. యుద్ధము యెహోవాదే, జయము అనుగ్రహించేది కూడా యెహోవాయే. 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 23వ వచనం వరకు చూస్తే గోడ కట్టువారు, బరువులు మోయివారు, బరువులు ఎత్తువారు, వారి యొక్క చేతిలో ఎలాగుందంటే పని ఒక చేస్తున్నారు, ఒక చేతో మరొక చేతో ఆయుధాన్ని పట్టుకొని ఉన్నారు. గోడ కట్టువారు ఒక్కొక్కడు తన నడుము కత్తి పట్టుకున్న బిగించుకొని గోడ కడుతున్నారు. ఉతుకుటకు తప్ప మరి దేనికి వారు వస్త్రాలు తీయలేదు. ఎంతటి గొప్ప ప్రణాళిక ఇక్కడ మనకు కనిపిస్తుంది. వ్యక్తిగత భద్రత, కుటుంబ క్షేమము, ఆలయ అభివృద్ధి కొరకు వారి ప్రాకారం కట్టి ప్రతిష్ఠించడం మనం ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. 5వ అధ్యాయంలో మనం గమనిస్తే జనుల దాసత్వం విషయమై నెహెమ్యా యొక్క ఆసక్తి మరియు దాసత్వము నుండి వారిని ఏ విధంగా విడిపించను అన్నటువంటి విషయాన్ని మనము ధ్యానించుకుందాం. 5వ అధ్యాయము 1 నుంచి 13 వచనంలో ప్రజల యొక్క ఆర్థిక ఇబ్బందులు బట్టి వారికి సొమ్మును, ధాన్యమును అప్పుగా ఇచ్చి తిరిగి తీసుకోలేదు. అంతేకాకుండా ఇతరులకు అప్పుగా ఇచ్చింది అప్పును మళ్ళా పుచ్చుకొనకూడదు అన్నటువంటి తీర్మానించుకున్నారు, వాగ్దానం చేశారు. అంతేకాకుండా దేవుణ్ణి స్తుతించారు. ఎంత గొప్ప ధన్యత! 5వ అధ్యాయంలో ఉండేటువంటి 14వ వచనం నుంచి 18వ వచనం వరకు నెహెమ్యా తన ప్రజల క్షేమాన్ని కోరాడు. మాదిరి నాయకుడు. జనుల దాసత్వము నుండి బహు కఠినంగా ఉన్నటువంటి ఆ దినాల్లో అధికారికి రావాల్సినటువంటి సొమ్మును ఆయన కానీ ఆయన బంధువులు కానీ తీసుకోలేదు, అపేక్షించలేదు. 12 సంవత్సరములు నెహెమ్యాకు రావాల్సిన సొమ్మును ఆయన పుచ్చుకొనలేదు. ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా నెహెమ్యా ప్రార్థననే సాధనంగా ఎంచుకున్నాడు. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం చివరి వచనంలో చూద్దాం. ఆయన యొక్క ప్రార్థన, నా దేవా, జనులకు నేను చేసిన సకలమైన ఉపకారం బట్టి నాకు మేలు కలుగునట్టుగా నన్ను దృష్టించుము అని ప్రార్థించాడు. ప్రార్థన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు తన దాసుల యొక్క దాతృత్వమును ఘనపరిచి ప్రతి అవసరాన్ని తప్పగా తీరుస్తాడు. అట్టి కృపా ధన్యత మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి నిత్యము దీవించి ఆశీర్వదించును గాక. పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను, దేవాలీరు స్వరూప దేవ్యాదర్శనమును, దేవాలీరు స్వరూప దేవ్యాదర్శనమును, దినదినము నా కొసగి నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి దితిమి కృప వెంబడి కృపను, మీ మధ్య